Hi friends, welcome to PSR Studies. Today class is Inter Second Year B లో Definite Integration లో 7 marks important question లో 1 more question ఏంటో చూద్దాం. ఆల్రెడీ 4 questions కంప్లీట్ అయిపోయినాయి. ఇది 5th question. Show that 0 to pi by 2 sin square x by sin x plus cos x into dx equal to 1 by root 2 log of root 2 plus 1 అనేది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లేదండి, ఇచ్చిన క్వశ్చన్ మనం ఏమనుకుంటాం, ఐ ఇంటిగ్రేషన్ ఐ ఈక్వల్ టు 0 to pi by 2 sin square x by sin x plus cos x into dx ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 1. ఇది అనుకోగానే నెక్స్ట్ మనం ఏం చేస్తామండి, లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేసేందుకు ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటండి, 0 to a f of x into dx equal to ఫార్ములా ఏం రాస్తాం, 0 to a f of x f of a minus x into dx అంటే అప్పర్ లిమిట్ మైనస్ x అని రాసుకోవాలి. సో ఇది ఇక్కడ రాసుకుంటే i ఈక్వల్ టు 0 to pi by 2 అప్పర్ లిమిట్ పై ఉంది కనుక x దగ్గర ఏం రాసుకోవాలండి, ఇన్ ప్లేస్ ఆఫ్ x అప్పర్ లిమిట్ మైనస్ x రాయాలి. అప్పర్ లిమిట్ pi by 2 ఉంది కనుక pi by 2 minus x by sin pi by 2 minus x plus cos pi by 2 minus x into dx. ఈ ఫార్ములాస్ ఓకే. i ఈక్వల్ టు చూడండి sin 90 minus theta sin pi by 2 minus x అంటే ఏమైతుందంటే, చూడండి పై బై 2 ఉన్నప్పుడు సైన్ కి ఆపోజిట్ తీసుకోవాలి. సైన్ కి ఆపోజిట్ ఏంది, కాస్ ఎక్స్ అని వస్తుంది. నెక్స్ట్ కాస్ పై బై 2 ఎక్స్, కాస్ పై బై 2 ఎక్స్ ఏమైతుందంటే, కాస్ పై బై 2 ఉంటే దీనికి ఆపోజిట్, కాస్ కి ఆపోజిట్ సైన్ అనమాట, సైన్ ఎక్స్. ఇవి రివర్స్ అవుతాయి, గుర్తు పెట్టుకోండి, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 సైన్ స్క్వేర్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఇప్పుడు పై బై 2 ఉంటే ఆపోజిట్ తీసుకోవాలి. సైన్ కి ఆపోజిట్ ఏంది, కాస్ కదా, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ ఏమొస్తుంది అంటే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది ఇంటూ డిఎక్స్. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 ని యాడ్ చేస్తా, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తా. ఏమైతుందండి, ఐ ప్లస్ ఐ 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సేమ్ ఉంది కదా, ఒకటే ఇంటిగ్రేషన్ పెట్టుకోనా, సరే ఫస్ట్ 1 టైం రాసుకుంటా, సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. రెండిటికి డినామినేటర్ అనేది సేమ్ ఉంది కనుక డైరెక్ట్ యాడ్ చేస్తున్నా. 2i ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమైతుందండి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. లిమిట్స్ 0 to pi by 2. ఐడెంటిటీ ప్రకారం ఇదేంది వాల్యూ 1. సో 2i ఈక్వల్ టు 0 to pi by 2 1 by కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే, మనము ఇంటిగ్రేషన్ చేసి ఆన్సర్ తీసుకోవాలి. సో 2i ఈక్వల్ టు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఎలా చేసినామండి, ఇంటిగ్రేషన్ లో న్యూమరేటర్ లో 1 నుండి కింద కాస్లు సైన్లు కనిపిస్తుంటే మనం ఏమైతే యూజ్ చేసినాం, వర్కింగ్ రూల్ tan x by 2 ఈక్వల్ టు t అనుకుంటాం. అప్పుడు dx ఈక్వల్ టు ఏమొస్తుందండి, ఆల్రెడీ మీకు ప్రూఫ్ చేసి చూపించిన, ఏమొస్తుంది 2dt by 1 plus t square వస్తుంది. సో కాస్ x దగ్గర రీప్లేస్మెంట్ ఏం చేయాలి, 1 minus t square by 1 plus t square. సైన్ x దగ్గర రీప్లేస్మెంట్ 2t by 1 plus t square. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ వర్కింగ్ రూల్ లాంటివి అనమాట. న్యూమరేటర్ లో 1 నుండి డినామినేటర్ లో సైన్లు కాస్ట్లు కనిపిస్తే మనం అప్లై చేయవలసిన రూల్స్ అనమాట. సో ఇవి dx దగ్గర ఇది కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ రీప్లేస్మెంట్ చేయండి ఫస్ట్. సో చూడండి మళ్ళీ ప్రాబ్లం రాసుకున్నాను. tan x by 2 ఈక్వల్ టు t అనుకున్నాం కదా, ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయండి. అప్పర్ లిమిట్ ఏముంది, x ఈక్వల్ టు pi by 2 ఉంది. సో x ఈక్వల్ టు pi by 2 పెడితే ఇక్కడ ఏమొస్తుందండి, tan pi by 2 by 2 ఈక్వల్ టు t అంటే tan pi by 4. tan pi by 4 వాల్యూ ఎంత అండి, 1. సో t ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎప్పుడు
అప్పర్ లిమిట్ π/2 పెట్టినప్పుడు. నెక్స్ట్ లోవర్ లిమిట్ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే tan 0/2 అంటే tan 0 అంటే 0 కనుక t ఈక్వల్ టు 0. ఈ లిమిట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, చేంజ్ చేయడం కోసమే మళ్ళీ ప్రాబ్లం రాశాను. సో లోవర్ లిమిట్ ఎంత వచ్చింది 0, అప్పర్ లిమిట్ ఏమి వచ్చింది 1. dx ఉంటే ఏం రాయాలండి 2dt/1 + t² డివైడెడ్ బై cos x వాల్యూ 1 - t²/1 + t² ప్లస్ sin x వాల్యూ 2t/1 + t². సో ఇక్కడ 1 + t² అనేది ఎల్సిఎంలు తీసుకుంటే 2i ఈక్వల్ టు 2 ఇక్కడ 2 ఉంది కదండి, ఈ 2 అనేది బయట పెట్టుకుంటా 0 to 1 dt/1 + t². డినామినేటర్ లో 1 + t² అనేది ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 1 - t² + 2t వస్తుంది. ఈ 1 + t², 1 + t² గెట్ క్యాన్సల్ అవుతుంది, 2 గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి i ఈక్వల్ టు 0 to 1 1/1 - t² + 2t. ఓకే, 1 - t² + 2t. ఇది a + b హోల్ స్క్వేర్ లోకి చేంజ్ చేయాలి. 1 - t² + 2t అంటే మైనస్ కామన్ తీస్తా, మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుందండి t² - 2t - 1 వస్తుంది. మైనస్ a² - 2ab అంటే b ప్లేస్ లో ఏముండాలి +1 ఉండాలి. +1 యాడ్ చేసిన వాటికి -1, ఈ -1 కి -1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం రాసుకోవచ్చు అండి t - 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు -2. సో t - 1 1 అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మైనస్ లోపలికి పంపిస్తే 2 - t - 1 హోల్ స్క్వేర్. ఈ 2 నేమ్ రాసుకోవచ్చు అండి √2 హోల్ స్క్వేర్ t - 1 హోల్ స్క్వేర్. సో ఇది వచ్చింది కదా, ఇది రీప్లేస్మెంట్ చేయండి. i ఈక్వల్ టు 0 to 1 ఇక్కడ ఎంత వచ్చిందండి √2 హోల్ స్క్వేర్ t - 1 హోల్ స్క్వేర్ ఇంటూ dt. ఇది ఎలా కనిపిస్తుంది మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² - x² లాగా కనిపిస్తుంది. ఫార్ములా ఏంది 1/a log of a + x/a - x. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏ దగ్గర ఏంది √2, x ప్లస్ లో t - 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే i ఈక్వల్ టు 0 to 1 ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాదు ఫార్ములా రాస్తున్నాం కాబట్టి బ్రాకెట్లు 1/2 a అంటే ఎంత అండి √2 log of a అంటే √2 ప్లస్ x అంటే t - 1 √2 ఇది మైనస్ డైరెక్ట్ అప్లై చేస్తున్నా -t + 1 వస్తుంది. సో t అంటే మనం ఏం తీసుకున్నామండి i ఈక్వల్ టు 1/√2 log of సో డైరెక్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. t అంటే ఏంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా √2 1 - 1/√2 1 + 1 మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా log √2 + 0 - 1/√2 -0 + 1. సో -1 + 1 గెట్ క్యాన్సల్, -1 + 1 గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి √2 - 1/√2 - 1 అంటే √2 - 1/√2 + 1. సో నెక్స్ట్ ఇదే కదండి log √2/√2 మైనస్ log of √2 - 1/√2 + 1 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం log 2√2 సో ఇక్కడ ఏమొస్తుందండి log 1 మైనస్ log 2√2 - 1/2√2 + 1. log 1 వాల్యూ 0 కనుక 1/2√2 ఇంటూ 0 మైనస్ log √2 - 1/√2 + 1. సో 1/2√2 ఈ మైనస్ అనేది ముందర తీసుకుంటా అప్పుడు ఏమవుతుందండి -1/2√2 ఇంటూ log of √2 - 1/√2 + 1. సో ఇక్కడ మైనస్ అనేది మనం ప్రూవ్ చేయవలసింది కింద ఉంది కనుక ఈ మైనస్ అనేది నేను ఏం చేసుకుంటా అంటే పైనకి పోవాలి అంటే ఇవి రివర్స్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది 1/2√2 ఇంటూ log of
అంటే ఈ ఫార్ములా ప్రకారం log m/n ఈక్వల్ టు అని ఉంటే మైనస్ log n/m రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కనుక ఈ ప్లస్ కావడం కోసం ఏంది రివర్స్ చేస్తా. √2 + 1 ఇక్కడ ఏమవుతుంది √2 - 1. సో ఇప్పుడు నేను 1/2√2 log ఆఫ్ దీనికి కాంజుగేట్ చేస్తా అండి. దేనికి √2 - 1కి 2 + 1/2 - 1 ఉంది కదా, ఇక్కడ 2 + 1 √2 + 1/√2 + 1 చేస్తా ఆన్సర్ కోసం. సో 1/2√2 log ఆఫ్ ఇది a + b హోల్ స్క్వేర్ అవుతుంది, √2 + 1 హోల్ స్క్వేర్, ఇది a + b × a - b అంటే a² - b² అంటే √2 - 1 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. 1/2√2 log ఆఫ్ a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే a² అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2 + b² అంటే 1² అంటే 1 + 2ab by 2 - 1 2 - 1 అంటే 1. సో 1/2√2 ఇంటూ log ఆఫ్ ఇక్కడ ఏమొస్తుందండి 2 + 1 2 + 1 సారీ అండి, ఈ √2 + 1 హోల్ స్క్వేర్ రాయనవసరం లేదు. సో ఈ √2 + 1 హోల్ స్క్వేర్ బై 2 - 1 అంటే 1. సో log x⁴n ఫార్ములా ఏంది n log x కదండి, ఈ 2 అనేది ముందరకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 2/2√2 ఈక్వల్ టు log ఆఫ్ √2 + 1. సో 2 గెట్ క్యాన్సల్ 1/√2 log √2 + 1 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసామండి, ఈ ప్రాబ్లం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంని I అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేస్తే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనము ఇంటిగ్రేషన్లు ఎలా చేస్తాము, పైన 1 నుండి డినామినేటర్ల కాస్ట్లు సైన్లు కనిపిస్తే ఈ కండిషన్స్ అనుకుంటాం. ఈ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఫార్ములాలోకి చేంజ్ అయిపోతుంది log a + x/a - x. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయండి. మేము చెప్పినప్పుడు కూడా అంత ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మీకు ఇంకా ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.